ప్రస్తుతము ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో కేరళలో ఏం జరుగుతుందో మన అందరికీ కూడా తెలుసు. ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హై అలర్ట్ ప్రకటించారు. అంటే మామూలుగా మీరు గమనించారు అనుకోండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు మీకు జూన్ మొదటి వారంలో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా మీకు జూన్ రెండవ వారము మూడవ వారము మీకు ఈ మహారాష్ట్ర అలాగే ఈ మధ్యప్రదేశ్ అనండి ఇలాంటి ప్రాంతాలకు స్ప్రెడ్ అవ్వడం చూస్తాం. సో ఆ వర్షాలు మీకు తెలంగాణ వైపు కూడా రావడం. కానీ ఇవాళ ఏమైంది, ఇంకా మే నెల కంప్లీట్ కాలేదు. అంటే ఇవాళ 31 కానీ గత 2 రోజుల నుంచి మీరు చూసారు అనుకోండి, కేరళలో ఇది ఒక హిస్టారిక్ రెయిన్స్ అని చెప్తున్నారు. మీకు మొత్తము తిరువనంతపురం మొన్న మిత్రుడు వెళ్ళాడు. అసలు ఏంటండి ఆ ఎండలు 35 డిగ్రీలు అని చెప్పి అక్కడ లోకల్గా చెప్తున్నారు. కానీ 45 డిగ్రీ సెల్సియస్ లాగా ఆ ఉక్కపోత ఏంటి, ఆ వేడి ఏంటి, ఉడికిపోయాము. మామూలుగా కేరళ ఎందుకు వెళతారండి, ప్లెజెంట్గా ఉంటుంది, పెద్దగా ఎండలు మీకు కనిపించవు, మంచి గాలి, సముద్రము, మీకు బ్యాక్ వాటర్స్ అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఈసారి లేకపోవడం అంటే ఇదంతా నా భాషలో చెప్పాలంటే ఒక మేజర్ సెట్టింగ్ అనేది నేచర్ చేసుకుంటుంది. దీన్ని ఎలా చూడాలి, ఇవాళ కేరళలో ముఖ్యంగా మీరు ఈ కొచ్చిన్ దగ్గర ఆల్మోస్ట్ మీకు ఎయిర్పోర్ట్ అనేది మునిగిపోయింది. ఎయిర్పోర్ట్ని షట్ డౌన్ చేసే పరిస్థితి చూడండి. మొన్న కల్కట్టా వెళ్ళి బయలుదేరుతున్న రోజు, సో బయలుదేరుతున్నప్పుడు మీకు వాతావరణంలో అంతా మీకు పెను మార్పులు, మీకు టర్బులెన్స్ ఉంది అని చెప్పి మీకు అక్కడ విమానం నడిపే క్యాప్టెన్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వచ్చేమో నెక్స్ట్ డే చూసారనుకోండి, భారీ వర్షాలు మీకు బే ఆఫ్ బెంగాల్లో మీకు ఫామ్ అయిన మీకు ఆ తుఫాను భారీ వర్షాలు మీకు కోల్కతా ఎయిర్పోర్ట్ని వీళ్ళు మూసివేశారు. సో ఇదంతా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో వస్తున్న మార్పులు, పెను మార్పులు. ఎండలు అన్నాము, ఇవాళ మనము వర్షాలు. అది ఎలాంటి వర్షాలు అంటే ఇంతకుముందు ఎవరు కని విని ఎరుగని వర్షాలను ఇవాళ అంటే ఇంతకుముందు చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి కదండి, చూసాము కదా. అంటే మే నెల ఇంతంత వర్షాలు ఎప్పుడు చూసారండి మీరు చెప్పండి. కేరళలో నెక్స్ట్ 5 డేస్ ఎవరు ఊహించని వర్షాలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి ఎవరైనా కేరళ యాత్రకు వెళ్ళాలి అనుకుంటే మాత్రము దయచేసి క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే తిరువనంతపురం యొక్క పరిస్థితి అంటే మీకు ఆల్మోస్ట్ సిటీ అంతా కూడా మునిగిపోయే పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే మీకు ట్రివాండ్రములో ఇంతంత ఎండలు అన్నప్పుడు ఆటోమేటిక్గా పెద్ద వర్షాలు. అలాగే ఎర్నాకుళం, ఆలపి, మీకు కోట్టయం, కొల్లం ఇదంతా చూసారనుకోండి, మీకు ఇక్కడ ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ అనేది వీళ్ళు ఇష్యూ చేశారు. అంటే రైళ్లు కూడా మీకు వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటిది ఎవరైనా కేరళ టూరిజం అనుకొని టికెట్లు బుక్ చేసుకొని అటువైపు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తే మాత్రము చాలా పెద్ద ఇబ్బందుల్లో మీరు ఇరుక్కుంటారు. ఇది ఒక వార్నింగ్ మాత్రమే. కానీ నెక్స్ట్ 3 to 4 డేస్ ఏం జరగబోతుంది అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. కేరళ హైకోర్టు, సో వాళ్ళు పదే కేరళ గవర్నమెంట్ని అడిగేవాళ్ళు, ఏమండి మా కోర్టులో ఈ వరద నీరు ఏమిటి, మీరు ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా పనులు చేసుకోనివరా, పెద్ద జడ్జిలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కార్లు ఈ తుఫానులోనో ఈ వరద నీటిలోనో చిక్కుకుపోతే బాగోదు కదా, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఈ నిర్లక్ష్యమని అడిగారు. అడిగినప్పుడు కేరళ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది వర్షాకాలం అండి, వర్షాకాలం తగ్గిన వెంటనే మేము ఈ పనులు చేస్తాము అన్నారు. కానీ వీళ్ళు చెయ్యలేకపోయారు. ఇవాళ ఈ కేరళ హైకోర్టును చూసారనుకోండి, లిటరల్గా మునిగిపోయిందండి. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. మీకు ఆ వరదలో ఉన్న మట్టి, ఆ ధూళి ఇదంతా కూడా ఇవాళ కోర్టు ప్రిమిసెస్లోకి రావడము చాలా బాధాకరం. లిటరల్గా జడ్జిలు చెప్తున్నారు, చూసారా ఇది మా పరిస్థితి. ఒక హైకోర్టులో ఇది పరిస్థితి అన్నప్పుడు కామన్ మ్యాన్ నివసిస్తున్న, అది లోగట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇవాళకి 800 మందిని వీళ్ళు ఇవాక్యువేట్ చేశారండి. ఏంటి ఫ్రెండ్స్, మే నెల సమ్మర్ అండి, ఇంకా మనము సమ్మర్లోనే ఉన్నాము, వర్షాకాలము రాలేదు. ఇంకొక 10-15 రోజుల తర్వాతే భారత్లో మీకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఉంటుంది. అలాంటిది నాకు విచిత్రమైన రిపోర్ట్స్, అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, అలాగే మనం చిరపుంజి అంటాం చూసారా, మేఘాలయ, సోహరా అంటారు.
సొహరాలో అంతా మీకు హెవీ రెయిన్స్ పడుతున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి నార్త్ ఈస్ట్ టూరిజం అనుకున్న వాళ్ళు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు మీరు, ఎందుకంటే అస్సాంలోకి వెళ్ళి గౌహాతి దగ్గర ఈ వరద నీటిలో మీరు చిక్కుకున్నారనుకోండి, కేరళలో ఏం జరుగుతుందో మీకు గౌహాతిలో కూడా, అస్సాంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. చిరపుంజి అంటారా, మీకు 2 నెలల తప్ప 10 నెలల పాటు భారీ వర్షాలు. అక్కడ వర్షము పడడము అనేది దానిని ఎంజాయ్ చేయడానికే యాత్రికులు అక్కడికి వెళతారు. వర్షము పడని రోజులు మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఏదో ఒక సినిమా సెట్లా ఉంటుందండి. ఎక్కడ ప్రజలు అనేవాళ్ళు కనిపించరు, ఎటువంటి టూరిజం ఉండదు. వర్షాలు స్టార్ట్ అయితేనే మీకు ఇక్కడ మేఘాలయలో టూరిజం స్టార్ట్ అయినట్టు. మీకు ఆ నీరంతా కూడా పెద్ద పెద్ద నదుల్లో, బ్రహ్మపుత్ర లాంటి నదుల్లో కలిసిపోవడము, ఎటు చూసినా కూడా మీకు తడి వాతావరణము, అద్భుతమైన వర్షాలు, మీకు 7 సిస్టర్స్ వాటర్ ఫాల్స్ అంటారు. సో వాటిని చూసి ఎంజాయ్ చేయడానికి విపరీతంగా జనాలు వస్తారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరు. 7 సిస్టర్స్ ఇదేనండి అన్నప్పుడు, ఏమండి ఇక్కడ ఏమీ లేదు కదా అంటే, మీరు వర్షాకాలంలో రాలేదు. మరి వర్షాకాలము ఎప్పుడు అంటే ఎప్పుడూ వర్షాకాలమే. ఏదో ఒక టైంలో, సే ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ డిసెంబర్లో చిన్నపాటి బ్రేక్ ఉంటుంది. మళ్ళీ జనవరి సంక్రాంతి టైం నుంచి వర్షాలు, ఇలా అక్టోబర్ నెల వరకు కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. అదే దాని బ్యూటీ. వర్షాన్ని ఎంజాయ్ చేయొచ్చండి. కానీ మహానగరాల్లో ఇవాళ అందరూ మాట్లాడుతున్నది ముంబై, ఎందుకంటే ముంబైలో కూడా వర్షాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ఎల్ నీనో వెళ్ళిపోయింది, లా నీనా స్టార్ట్ అయ్యిందని చెప్పడానికే ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను. ఓవరాల్ ఇండియాలో హిమాలయాలు అనండి, అలాగే మీకు ఈ వెస్టర్న్ ఘాట్స్ అనండి, కేరళ, సౌత్ ఇండియా వైపు ఎటు చూసినా కూడా ఇక మీదట వర్షాలు ఉంటాయని చెప్పి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరెంజ్ అలర్ట్ అన్నారు. ఎన్నో ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్స్ ఇచ్చారు. త్వరలోనే అంటే నెక్స్ట్ 3 to 4 డేస్లో ఇది రెడ్ అలర్ట్గా మారే అవకాశాలు. ఎందుకంటే కొచ్చిన్ నగరాన్ని చూసారు అంటే, ఆ విజువల్స్ చూసారనుకోండి, మీకు అక్కడ ఉండే మెయిన్ రోడ్స్ అంతా కూడా మునిగిపోవడము, ఎక్కడైనా మీకు వాహనాలు వెళ్ళగలిగితే హెవీ ట్రాఫిక్ 5 hours 6 hours. మొన్న హైదరాబాద్లో చూసాము, 6 గంటల సేపు అందరూ కూడా కార్లలోనే కూర్చొని ఉన్నాము. అలాంటి ఒక పరిస్థితి ఇవాళ కేరళలో స్టార్ట్ అయింది. 800 మందిని ఇవాళ వీళ్ళు ఇవాక్యువేట్ చేశారు. మీకు వీళ్ళందరూ కూడా దిగువ ప్రాంతాల్లో, మీకు ల్యాండ్ స్లైడింగ్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు, మీకు అక్కడి నుంచి మిత్రులు వీడియోలు పెడుతున్నారు. చూడండి ఎలా అయిపోయిందో. ఏంటి ఇంకా కూడా మే నెలే, మనం ఇంకా జూన్లోకి రాలేదు. స్వయంగా కేరళ హైకోర్టు జడ్జిలు అడుగుతున్నారు, ఇదా మీరు చేసిన ఏర్పాట్లు? ఇన్నేళ్ల తరబడి ఏం చేస్తున్నారు అంటే, మీరు దాటవేస్తూనే ఉంటారండి, ప్రతిదాన్ని ఆలస్యము చేస్తూనే ఉంటారు, ఫైనల్గా మీకు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు. ఇదే ప్రభుత్వాల తీరు. మరి మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను సేఫ్గా ఉన్నానా? ఎండలు అన్నామనుకోండి, ఏదో ఒక నీడ పట్టున వెళ్ళి మనం తలదాచుకోవచ్చు. కానీ భారీ వర్షాలు అనుకోండి, మనం ఇంటి నుంచి అడుగు బయటికి వెయ్యలేము, ఏ పనులు జరగవు, సివియర్గా మన అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అయిపోతాయి. మీకు పనులు అనేవి జరగనప్పుడు మనం ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి దీనికి కావలసిన ఏర్పాట్లు అనేవి మనం చేసుకునే తీరాలి. మాన్సూన్ రాబోతుంది, భారీ వర్షాలు రాబోతున్నాయి. మరి మీరు మిమ్మల్ని ఎలా సిద్ధము చేసుకొని ఉన్నారు? మీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు ఏమైనా యాత్రకు వెళ్ళాలన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారు? దయచేసి కేరళ, మహారాష్ట్ర లాంటి ఈ రాష్ట్రాల వైపు వెళ్ళకండి, పరిస్థితులు బాలేవు. కాబట్టి దీని మీద ఇది ఒక హెచ్చరికగా నేను మాట్లాడాను. మరి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.